కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అణు విద్యుత్ అనేది సైన్స్ సృష్టించిన ఓ అద్భుతం. భవిష్యత్ తరాలకు అదే ప్రధాన ఆధారం. దేశాలు అభివృద్ధి చెందుతుంటే విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతాయి. అలాంటి సమయాల్లో విద్యుత్ డిమాండ్ అందుకోవాలి అంటే అణు విద్యుత్ ఉత్పత్తితోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఒకప్పుడు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా మాత్రమే ఇలాంటి విద్యుత్ను ఉత్పత్తి చేసేవి. అలాంటి సమయంలోనే మన దేశం కూడా అణు విద్యుత్ ఉత్పత్తిలోకి ప్రవేశించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడంటే 30కి పైగా దేశాలు అణు విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు వీటి సంఖ్య చాలా తక్కువ. అలాంటి క్లిష్ట సమయాల్లో భారత్ను కూడా అణు విద్యుత్కు కేంద్రంగా తీర్చిదిద్దారు కొందరు శాస్త్రవేత్తలు. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, మేఘనాథ సాహా, ఆర్ఎస్ కృష్ణన్, విక్రమ్ సారాభాయ్ లాంటి ప్రముఖుల కృషి మూలంగానే ఇప్పుడు మనం అణు విద్యుత్ను వాడుకోగలుగుతున్నాం. ఇలాంటి వారి సరసనే నిలిచే మరో వ్యక్తి మైనేని హరిప్రసాదరావు. ఈయన కమ్మకులంలో జన్మించిన అపర మేధావి, గొప్ప దార్శనికుడు. కల్పక్కం దగ్గర్లో ఉన్న మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణానికి దశ దిశ చూపిన వ్యక్తి మైనేని. ఈయన లేకపోతే ఆ అటామిక్ పవర్ స్టేషనే లేదు అని చెబుతూ ఉంటారు. అంతటి గొప్ప శాస్త్రవేత్త మైనేని హరిప్రసాదరావు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈ కలను సాకారం చేశారు మైనేని. న్యూక్లియర్ పవర్ బోర్డుకు డైరెక్టర్గా సేవలందించారు. ఈయన కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని ఎడ్లలంక గ్రామంలో 1927 జూలై 21న జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యను ఇక్కడే పూర్తి చేసిన మైనేని ఆ తర్వాత సాంకేతిక విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడి ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1957లో జూనియర్ రీసెర్చ్ అధికారిగా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ముందు నుంచి పరిశోధనలంటే ఎంతో ఇష్టపడేవారు. ఏదైనా కొత్తగా కనుగొనాలి అనే ఆసక్తి ఉండేది. అందుకే ఆయన అడుగులు అణుశక్తి రంగం వైపు పడ్డాయి. ఆయన చదువుకునే రోజుల నుంచి మొదలుపెట్టి ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో అణుశక్తి రంగంపై అనేక వ్యాసాలు, పరిశోధనా పత్రాలను రచించారు. తన ఆలోచనలను పంచుకున్నారు. మైనేని ఆసక్తి, కష్టపడే తత్వం అణుశక్తి రంగంలో వేగంగా ఎదిగేలా చేశాయి. వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దేశీయంగా అణు విద్యుత్ను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించిన సమయంలో యువ శాస్త్రవేత్తలను వెతికే పనిలో పడింది ప్రభుత్వం. ఆ సమయంలో విద్యుత్ రంగంలో నిపుణులు ఎవరెవరున్నారా అని దేశవ్యాప్తంగా జల్లెడ పట్టింది. ఆసక్తి కలిగిన వారిని గుర్తించి అణు విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రోత్సహించింది. ఈ సమయంలోనే మైనేని హరిప్రసాదరావు కూడా కేంద్రం దృష్టిని ఆకర్షించారు. ఆయన టాలెంట్ ను చూసి అటామిక్ పవర్ గ్రూప్ లోకి ఆహ్వానించింది. అలా ఆయన ప్రస్థానం మొదలైంది. భారత్ ఎంతో కీలకంగా భావించే అణు విద్యుత్ బోర్డుకు 3 ఏళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలందించారు మైనేని. విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న ఈయన దక్షిణ, పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతీయ విద్యుత్ బోర్డులలో సభ్యుడిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. ఎన్నో సంస్కరణలకు సాక్షిగా నిలిచారు. భారత అణు విద్యుత్ ఉత్పత్తిలో ఎంతో కీలకంగా నిలిచే మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణ బాధ్యతలను మైనేని హరిప్రసాదరావుకి అప్పగించారు అంటే ఆయన ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు. మన దేశ అణు వ్యూహంలో మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అత్యంత కీలకం. తమిళనాడులోని కల్పాక్కం వద్ద చెన్నైకి దక్షిణంగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడిన అణు విద్యుత్ కేంద్రం. ఈ కేంద్రం అణు విద్యుత్ ఉత్పత్తి, ఇంధన రీప్రాసెసింగ్, వ్యర్థాల నిర్వహణ, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల కోసం ప్లూటోనియం ఇంధన తయారీ వంటి విభాగాలను కలిగి ఉంది. 1983లో మొదటి యూనిట్ను, 85లో రెండవ యూనిట్ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 440 యూనిట్లు. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణ సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో టెక్నాలజీ అంతగా లేకపోవడంతో ప్రతి దశలో సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే మైనేని ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. నిర్మాణ సమయంలో సరైన యంత్రాంగం లేకపోవడంతో 180 టన్నుల కీలక పరికరాన్నెత్తేందుకు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో దేశమంతటి నుండి 3.8 లక్షల రైల్వే స్లీపర్లను తెప్పించి పని పూర్తి చేశారు. రైల్వే స్లీపర్లంటే ట్రాక్ కింద ఏర్పాటు చేసే కర్రలు. వీటిని సమీకరించేందుకు పెద్ద యజ్ఞమే చేయాల్సి వచ్చిందట. ఇందులో మైనేని కృషి ఎంతో ఉందని చెబుతూ ఉంటారు. నిర్మాణంలో అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించి దేశీయ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్.
ఈ విజయం వెనుక ఎందరో ప్రముఖులున్నారు. వారిలో మైనేని హరిప్రసాదరావు ముందు వరుసలో ఉంటారు. భారతదేశ అణు విద్యుత్ రంగంలో మైలురాయిగా నిలిచిన మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ అభివృద్ధికి కీలక కేంద్రంగా కూడా పనిచేస్తోంది. అయితే ముందు నుంచి ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించి మన దేశ కలలను సాకారం చేసిన వ్యక్తి మైనేని హరిప్రసాదరావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కేంద్రానికి తొలి డైరెక్టర్గా పనిచేసిన ఘనత కూడా ఆయన సొంతం. అందుకే హరిప్రసాదరావును ది ఫాదర్ ఆఫ్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అని, ఆర్కిటెక్ట్ ఆఫ్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అని గొప్పగా చెప్పుకుంటారు. అణు విద్యుత్ కేంద్రాలంటే అప్పట్లో ప్రజల్లో అపోహలుండేవి. అయితే ఆ అపోహలు, భయాలను పోగొట్టేందుకు ఎంతో కృషి చేశారు మైనేని. చెన్నైలోని కల్పక్కం అణు విద్యుత్ కేంద్రంతో పాటు ముంబైలోని తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో భారీ టౌన్షిప్లను నిర్మించి అభివృద్ధి వైపు అడుగులు వేయించారు. కల్పక్కంలో ఎన్నో కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈయనదే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈయన చేసిన విశేష కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1984లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతకు ముందే 1983లో సంజయ్ గాంధీ అవార్డును కూడా అందుకున్నారు మైనేని. ఈయన ఎంకే ట్రస్ట్ ద్వారా అవనిగడ్డ, ఎడ్లలంక, మైనేనివారిపాలెం, చల్లపల్లి, గుడివాడల్లో ఉచిత హోమియోపతి క్లినిక్లను నిర్వహించారు. పేదలకు అండగా నిలిచారు. వరదల సమయంలో ఎన్నో సహాయక చర్యలను చేపట్టారు. బాధితుల కోసం తన సొంత నిధులను కూడా ఇచ్చేవారు. వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడేవారు మైనేని. అందుకే ఈయన పదవి విరమణ పొందిన తరువాత ఎక్కువగా స్వగ్రామంలో ఉండేందుకు ప్రయత్నించారు. చెన్నైలో సొంతిల్లున్నా తరచూ ఎడ్లలంకొచ్చేవారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో గడిపేవారు. కొత్త కొత్త పంటలు పండిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచేవారు. ఆ సమయంలోనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు మైనేని హరిప్రసాదరావు. క్రీడలంటే కూడా ఎంతో ఇష్టపడేవారు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే టీవీకి అతుక్కుపోయేవారట. అందుకే కల్పక్కంలో క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ఆలయాల పునరుద్ధరణ కోసం కూడా నడుం బిగించారు. గెలిచినా ఓడినా ఆట అనేది మాత్రం ఆపొద్దని చెబుతూ ఉండేవారట మైనేని. అంతటి క్రీడా స్ఫూర్తి, దూరదృష్టి ఈయన సొంతం. అందుకే ఆయన కోరుకున్న రంగంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. వేల మంది శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో ఈయన వేసిన అడుగులు దేశానికి గొప్ప భవిష్యత్తును అందించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. హ్యాట్స్ ఆఫ్ టు మైనేని హరిప్రసాదరావు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.